10 మంది ఉంటారు, 10 మందిని వెనకేసుకుంటాడు ఆయన. ఆ 10 మంది కుక్కలు మొరిగినంత మాత్రాన్ని తెలుగుదేశానికి ఎలాంటి డ్యామేజీ రాదు. గుడికి బడికి వచ్చి చూస్తే వాళ్ళు తెలుస్తుంది ఏం దోసుకుంటున్నారో, ఎంత టెన్షన్గా పనిచేస్తున్నారో, ఎంత టెన్షన్గా బిడ్డలను చూస్తున్నారో, ఎంత టెన్షన్గా చదువు చెప్తున్నారో అన్నది నువ్వు వచ్చి ఆ టీచర్స్ని కలిసి పిల్లల్ని కలిస్తే కదా నీకు తెలిసేది. నువ్వు ఎక్కడో ఉండి తోసేసుకుంటున్నారు అంటే వాళ్ళ భోజనం పెట్టేస్తుంటే ఇంకో 10 మంది భోజనం వీళ్ళు తినేస్తున్నారు అనుకుంటున్నావు. అమ్మా నమస్తే అమ్మా. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44 సంవత్సరాలతో ఉంది. మరి 44 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని? తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచే కదండి మనకు ఒక ఇది ఏంటి శక్తి అనేది వచ్చింది. తెలుగు అనే దానివల్ల బయటకు వచ్చామంటే రామారావు గారి దగ్గర నుంచే కదా. అంటే నేను 83లో చిన్నపిల్లని అనుకోండి. అప్పుడు రామారావు గారు ఫస్ట్ దండేసింది కూడా నేనే. కానీ అది కాదు కదా, తెలుగుదేశం అన్నాకనే ప్రభుత్వం ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, ఉపాధి అంటే ఏంటి అని తెలిసిందే తెలుగుదేశం వచ్చిన తర్వాత. అందుకని దీంట్లో మనం ఎవరు అనుకోవడానికి ఏం లేదండి. తెలుగుదేశమే మహిళలకు పెట్టేసింది, సమానత్వం సంపాదించింది. ఎందుకంటే ఎంతో కొంత ఇచ్చి ఆడపిల్లని బయటకు పంపించేసేవారు. ఇప్పుడు అలా కాదు, ఆడపిల్ల కూడా సమానమే అని పెట్టిందే రామారావు గారు. కాబట్టి మాకు అప్పటి నుంచే ధైర్యం వచ్చింది, బయటకు వచ్చారు. ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తాం మొదలుపెట్టింది ఎప్పటి నుంచి అండి? అప్పుడు దాకా తెలుసా? ఏదో 6th 7th చదివేయడం, లోపల పడిపోవడం తప్ప వాళ్ళకి అలా కాదు అని చెప్పి కాలేజీలు ఏంటి, వాళ్ళకి కేటాయించింది ఏంటి, హాస్టల్ వసతి ఏంటి, డోక్రా మహిళలు ఏంటి, చదువు లేని వాళ్ళకి ఇలాగా, చదువుకున్న వాళ్ళు చదివించుకోమని, పిల్లలకి ఏదన్నా మీరు ఉపాధి వస్తుంది, మీ బిడ్డలు ఎలా బతకొచ్చు, ఏ టైంలో ఉన్నా బయటకు రావచ్చు, 9 అయ్యేసరికి ఇంట్లో నిద్రపోవడం తప్ప మాకేం తెలిసేది కాదు. ఇప్పుడేంటి రాత్రి 12 అయినా మనం వెళ్ళి వచ్చేయచ్చు అనే ధైర్యం కల్పించిందే తెలుగుదేశం. ఇంక దీంట్లో మనం అనుకోమని ఏం లేదు. అంటే యువతకి ఎలా ఉందంట జాబ్స్ పరంగా చూసుకున్నట్లయితే? ఇప్పుడైతే మొత్తం ఇంకా లోకేష్ గారు యువత కదా బయలుదేరింది. అక్కడ ఎక్కడ చీకటి ఉంటే అక్కడే, ఎక్కడ యువత ఉంటే అక్కడే, అది పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఆయన మొన్న అయితే ఒక అమ్మాయి అక్కడ దుబాయ్లో సిక్కిపోయిందండి. ఆ అమ్మాయి కంప్లీట్ వైఎస్ఆర్సీపీ ఏదో అధ్యక్షురాలు, ఆమె పదవున్న ఆమె. వాళ్ళ ఆయన వెళ్ళి ఒక మాట మాట్లాడగానే ఆమెను ఇమీడియట్గా సేవ్ చేసి తీసుకొచ్చాడు ఆయన. అదే వాళ్ళ ప్రభుత్వం అయితే తీసుకొచ్చేవాళ్ళ అండి? అది ఏ ప్రభుత్వం, ఎవరికి ఓటేశారు, ఎవరికి పనిచేశారని చూడని మనుషులు ఎవరంటే ఇటు పవన్ కళ్యాణ్ గారే కాదు, లోకేష్ గారే కాదు. ఇద్దరు కూడా అలా చూస్తున్నారు తప్ప మనకి వెయ్యాలని కానీ మనకి వేసారా లేదా అని కాదు. మానవత్వంతో ముందుకెళ్ళిపోయేది తెలుగుదేశమేనండి. మానవత్వం లేకుండా చేశారండి వాళ్ళు ఎంతసేపు రెడ్ అనే దానికే ఇచ్చి, వాళ్ళ పార్టీ అనే దానికే ఇచ్చి, ఇంకా ఎన్నో ఇంకా విజ్ఞత లేని మాటలు మాట్లాడి యువతను కూడా పాడు చేసి, ఇంకా వాళ్ళు ఆ 5 సంవత్సరాల్లో గంజాయికి ఎలా మునిగిపోయారో జనాలు. ఎందుకంటే ఎవరో పట్టించుకోలేదు. పోలీస్ ప్రభుత్వాన్ని ఆయన వాడుకున్నాడు తప్ప ఏం చేస్తుంది, పిల్లలు ఏమైపోతున్నారు, స్కూళ్ళు ఎలాగున్నాయనేది దానికి ఒక్కరోజు చూసిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు స్కూల్లో ఎలాగున్నారనేది సడన్గా ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదు. టెన్షన్గా ఆ టీచర్స్ ఏంటి, ఆ ఫుడ్ తయారు చేసేవాళ్ళు ఏంటి, ఎక్కడే ఉందో అని ఎత్తుక్కుని అంత జాగ్రత్తలు పడి చేస్తున్నారండి. దానికైతే మరి ఈ రోజున 44 సంవత్సరాలు అని చెప్పి టీడీపీ సానుపరులు అంతా కూడా ప్రొఫైల్ డీపీగా పెట్టుకుంటాం. కానీ ఆ ఫోటో అనేది సోషల్ మీడియా వేదిక కూడా చాలా విధంగా ఫార్వర్డ్ అవుతున్న పరిస్థితి ఏంటి? సానుభూతి పరులు ఇలా చేయటం ఏంటి టీడీపీ ప్రభుత్వం పట్ల? సానుభూతి పరులే అనుకోకూడదండి, ఇది మన ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టుకోవాలి. ఎందుకంటే మరి మనకు తెలిసిందే అది కాబట్టి, మనకి ఏంటి బయటకు వచ్చి మాట్లాడిందే తెలుగుదేశంలో కాబట్టి మనకు అప్పుడు దాకా ఏంటనే పార్టీ అంటే ఏంటో తెలియదు, మా ప్రభుత్వం అంటే ఏంటో తెలియపరిచింది వాళ్ళు కాబట్టి. ఏళ్ళో కాదండి, అది కులాన్ని కమ్యూనిటీ ఇది కాదు, అదంతా పక్కన పెట్టి అందరూ పెట్టుకోవాల్సిందే, అందరూ వాళ్ళని ప్రోత్సహించాల్సిందే. మీరేమో రామారావు గారు అప్పటి నుంచి కూడా మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ ఏదని టీడీపీ పార్టీ అని మీరు అంటూ ఉన్నారు. మరో పక్కన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు మహిళలకి సాధికారత ఒక పొజిషన్లో నుంచి పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ, మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటూ ఉన్నారు. మరి అసలు డోక్రా గ్రూపుల్ని ఎవరు తెచ్చారండి? వైసీపీ పార్టీ ఎన్నాళ్ళైందండి వచ్చి, ఎన్ని సంవత్సరాలు పాలించింది? అసలు అర్థం అవుతుందండి వాళ్ళకి? వాళ్ళు చెప్పుకోవడానికన్నా నమ్మాలి కదా ఏదన్నానే. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు చేశాడు. 5 సంవత్సరాలు ఒక రోడ్డు లేదు, మొర్రో ఊగిపోతున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి అని గోలు పెట్టి వెళ్ళాము. కానీ ఒక్క రోడ్డు కూడా ఆయన వేయలేదుగా. పోనీ చెప్తున్నప్పుడన్నా వేయాలిగా. యూట్యూబ్లో బస్సు అటు ఇటు తిరుగుతున్నప్పుడన్నా ఆయన కనీసం వెళ్ళాలిగా. ఇది ఉట్టుదో నిజమోనన్నా చూడాలి కదా. మరి ఏం చేశారని? 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనాలో మరి 15,000 5,000 ఒక బిడ్డకు మనసు ఆ తల్లికి వేసాడు ఆయన, అంతే కదా. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వేయాల, ఒక్క పిల్లకే వేసి మిగిలిన 15,000 తల్లికి వేసాడు.
తల్లికి వచ్చినాయి, పిల్లకి వచ్చినాయి, తాతకు వచ్చినాయి, మామకు వచ్చినాయి అంటే దానికి ఎందుకు మొత్తం ఎందుకు? నువ్వు చక్కగా యువతనందరినీ నడిపించుంటే సరిపోను కదా. ఆ మిగిలిన పిల్లోడిని బయట పెట్టేయడం వల్ల ఆడు అన్నట్లకి అలవాటు పడిపోయి ఎవరో ఇడ్లీ పొట్లం ఇస్తారా, ఎవరో మాట వింటే నాకు ఏ మేలు జరుగుద్దా అని తిరిగితే వాళ్ళు కొంచెం ఒక పని చేయించుకోవడం, వాడు కొంచెం ఏదన్నా పోయటం, కొంచెం ఏదన్నా ఆడికి అలవాటు చేసేసి, ఎందుకంటే ఆడు మా అమ్మ మాట ఎందుకంటే అమ్మ పెంచట్లేదు వాడిని, అమ్మ స్కూల్కి పంపించలేకపోతుంది, అందుకని ఇంకా వాళ్ళ దగ్గర బతికేసి ఆడు అలా బానిస అయిపోయాడు. ప్రతి ఇంట్లోనే అనకూడదు కానీ 5 సంవత్సరాల్లో ఒక పిల్లోడు కొలాప్స్ అయిపోయాడు, ఒక పిల్లోడు బాగానే ఉన్నాడు. ప్రతి తల్లి చెప్పేదే అదే. అది నువ్వు గమనించి కనీసం నేను కుటుంబాన్ని ఎలాగే ముందుకు పంపిస్తున్నానని ఏ రోజున్నా చూసావా? చూడలేదు. కాబట్టి అసలు మాట్లాడే హక్కే లేదండి వాళ్ళకి. అందుకే చేశారు జనాలు. ఎందుకు పిల్లోడు మంచి ఎందుకు, నాకు డబ్బులు ఎందుకు, 2 పిల్లల్ని చదివించుకుందును, మంచి స్కూల్ లేదు, మంచి భోజనం లేదు, ఇవన్నీ కొని పంపించాలంటే ఇంక పిల్లోడు ఇప్పుడు వినకుండా ఉండిపోయాడని ప్రతి తల్లిదండ్రులు మొత్తుకునే మాట ఇది. అసలు తెలుగుదేశమే ప్రజల పార్టీ అండి. అది తెలుగు అదే అంట ప్రజారాజ్యం ఎలాగో అది ప్రజల రాజ్యం కింద చేశాడు. అదంతా చేసింది చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న వ్యక్తి అండి. ఆయన దృష్టికి అన్నీ వెళ్ళిపోవు కదండి. ఎన్నేం చేయగలరు ఆయన చేసే అన్ని గంటల పనిలోని? వాళ్ళకి తేలుగుడితే వెళ్ళిపోయి వీళ్ళ పాంగర్ తేలిపోతే ఇంకేం చేయాలి? అక్కడ అది జరిగిందంటే ఇక్కడ ఇది జరిగిందంటే అని సినిమాల్లో చూపిస్తాడు. ఒక మంత్రి వచ్చి ఒక మాట మాట్లాడతాడు, ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మాట మాట్లాడతాడు. అసలు మీకు సిగ్గుందా? మీ 5 సంవత్సరాల్లో మీ సీఎం ఎప్పుడన్నా వచ్చాడా? ఏదన్నా చేశాడు? ఏదన్నా మాట్లాడాడు? ఒక్క ప్రెస్ మీట్ కోసమే ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఉన్న మంచి మాటలు ఏమైనా చెప్తాడేమో. ఈ పెంచిన పెన్షన్ ఈ నెల నుంచి మీకు పెంచుతాను అంటాడేమో అని ఎదురు చూసి జనాలందరూ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసావు తప్ప నువ్వేం చేయలేదు నాయన. నువ్వు అసలు ఈ తెలుగుదేశాన్ని అనే అర్హత ఎవరికే లేదు. ఆ 10 మంది ఉంటారు, 10 మందిని వెనకేసుకుంటాడు ఆయన. ఆ 10 మంది కుక్కలో మొరిగినంత మాత్రాన్ని తెలుగుదేశానికి ఎలాంటి డ్యామేజీ రాదు. అంటే ఓ పక్కన వాళ్ళు మాట్లాడేదంటే అవినీతి అక్రమ విత్తనాలతో వచ్చిన పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు, అదేవిధంగా గుడి బడి అని తేడా లేకుండా మొత్తం విచ్చలవిడిగా దోచేసుకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడతారమ్మా. ఏంటి అసలు? గుడికి బడికి వచ్చి చూస్తే వాళ్ళు తెలుస్తుంది ఏం దోసుకుంటున్నారో, ఎంత టెన్షన్గా పని చేస్తున్నారో, ఎంత టెన్షన్గా బిడ్డలను చూస్తున్నారు, ఎంత టెన్షన్గా చదువు చెప్తున్నారో అన్నది నువ్వు వచ్చి ఆ టీచర్స్ని కలిసి పిల్లల్ని కలిస్తే కదా నీకు తెలిసేది. నువ్వు ఎక్కడో ఉండి తోసేసుకుంటున్నారు అంటే వాళ్ళ భోజనం పెట్టేస్తుంటే ఇంకో 10 మంది భోజనం వీళ్ళు తినేస్తున్నారు అనుకుంటున్నావు. నీకు అది అర్థం కావట్లేదు. వాళ్ళ 9 మందికి ఇచ్చిన 10 మందికి పెడుతున్నారు ఈ పిల్లలు. ఈ స్కూల్స్ అలా ఉన్నాయి. అందుకని నువ్వు మాట్లాడేసినంత మాత్రం అయిపోదు స్వామి. ఇంకొద్దు, ఇవన్నీ వద్దు. అసలైతే నీకు చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. ప్రతి గ్రూప్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎట్లా చేస్తే లేడీస్ లబ్ధి పొందుతారు, ఎట్లా చేస్తే వాళ్ళ చేతిలోకి కుటుంబం వెళ్తుంది, వాళ్ళ చేతిలోకి కుటుంబం వెళ్తే గట్టిగా ఉంటుంది, బిడ్డలను పెంచుకుంటారు అనే ఆలోచన ఎవరికన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా ఆ బిడ్డలను సూత్న బాగా తీసుకురావాలంటే అది లోకేష్ గారికి.